దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంతవరకు దాకా నేను చాలా సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకొని. దేవుని నమ్ముకోవడం మా కుటుంబంలో మా అన్నయ్య దేవరాజన్న మరి శంకరన్న వీళ్ళిద్దరు ఫస్ట్ రక్షణ పొందుకున్నారు. వాక్యం గురించి తెలుసుకొని మళ్ళీ మా అన్నయ్య మా కుటుంబంలో, అన్నయ్య వాళ్ళ కుటుంబంలో ఇట్లా దేవుడి గురించి తెలియజేయడం వలన మాకు దేవుల్లో ముందుకు కొనసాగడం జరిగింది. మా అన్నయ్య ప్రార్థనలకు తీసుకెళ్ళడం, అన్నయ్య ప్రార్థనలకు తీసుకెళ్ళడం ఇలా జరగడంతో వాక్యం తెలవడము, పాటలు పాడడము, ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళినా కానీ ఈ అన్నయ్య శంకరన్నతో మా అన్నయ్యతో వెళ్ళేవాళ్ళము. మా అన్నయ్య దేవుని సన్నిధికి చేరినప్పుడు అన్నయ్య మా ఇంటికి వచ్చి చాలా మూలను బలపరిచండి ఎన్నోసార్లు. మా కుటుంబంలో ఎంతో చీకటి శక్తులు, చేతబడి శక్తులు ఉన్నప్పటికీ, ఏలుబడి చేసినప్పటికీ అన్నయ్యతో చెప్తే ఏం కాదు లక్ష్మి, నేను వచ్చి ప్రేయర్ చేస్తాను, అమ్మకు నాకు మా కుటుంబంలో ఏమి సమస్యలు ఉన్నా కానీ ఇప్పటికి కూడా ఏదైనా చాలా ఇది అనిపించిందంటే అన్నయ్య ఇట్లా సంగతి అని ఇంటికి వెళ్ళి చెప్తే ఏం కాదు లక్ష్మి ప్రేయర్ చేద్దామని ప్రేయర్ చేస్తా అంటాడు. మరి ఇప్పుడు చెప్పిన తిరుమల ఆ చెల్లె కూడా ఈ అన్నయ్య ప్రేయర్లు గురువారం పెట్టినప్పుడు చాలాసార్లు అటెండ్ అయినాము, బలపరచబడ్డాము. ఇప్పటికి కూడా అన్నయ్యతో మరి జ్యోతితోని సహవాసంలో మేము ఉంటున్నాము. దేవుని మహిమ కలుగుగాక. ఇంకా ముఖ్యంగా దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క శక్తి, దేవుడి ఇచ్చిన వాక్య బలం చేత మరి అన్నయ్య ద్వారా అయితే ఎక్కువ క్యారల్స్కు, గృహ కూడికలకు మమ్మలను, అన్నయ్య వాళ్ళ చెల్లెలను, నన్ను ఎక్కువ ప్రార్థనలో తీసుకుపోయి వాక్యం చెప్పడం, పాటలు పాడి తీయడం, ఇలా చాలా దేవుల్లో మాకు సహాయకరంగా ఉన్నాడు అన్న. మరి మ్యారేజ్ అయిన తర్వాత కూడా జ్యోతి కూడా ఎన్నోసార్లు మా కుటుంబంలో ఇట్లా పరిస్థితులు సమస్యలు ఉన్నాయంటే అక్క ఏం కాదు, దేవుడు ఉన్నాడు, మనకు ప్రార్థన చేద్దాం, ఏ సమస్య అయినా దేవుడే తీసేస్తాడు, ఏ సమస్య అయినా దేవుడే తొలగించుతాడు, దేవుడు సాక్ష్యం నిలబెట్టుకుంటాడు అక్క అని అన్నయ్య మరి జ్యోతి చాలా మమ్మల్ని బలపరిచిండు. ఇంకా ముందున్న దినాలలో నా జీవితంలో ఇంకా అద్భుత కార్యాలు దేవుడు జరిగించాలని మరి ఆ జ్యోతి అన్న వాళ్ళ ద్వారా ఇంకా అనేక ఇలాంటి గుడికలు పెట్టిస్తూ అనేకులకు సాక్షిగా ఉండాలని దేవుడి నామంలో వేడుకుంటూ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.